హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. బర్త్డే రోజుకి అసలు ఏ పని మిగలొద్దు, ఆ రోజు ఉన్న పనులు మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా 2 days ఉందన్నమాట. సో ఈ 2 daysలో నేను చేయాల్సిన మెయిన్ వర్క్ ఏంటంటే డ్రెస్సెస్ సర్దుకోవడము. నాకేమో 2 dresses అనుకుంటున్నా. ఒకటేమో ఎంట్రీకి అండ్ ఫాగింటి ఉంటుంది కదా బేబీ, ఆ టైంలో వేసుకోవడానికి ఒకటి, అండ్ కేక్ కటింగ్కి ఒకటి. సో ఇవి వేసుకుందాం అనుకుంటున్నా 2, అండ్ మా ఆయనకైతే 3, జ్యోతికి అయితే 4 or 5. అంటే అప్పుడు టైంని బట్టి ఎన్ని వీలైతే అన్ని చేంజ్ చేసి షూట్ చేద్దామని అనుకుంటున్నా. సో నా డ్రెస్ చూపిస్తా ఫస్ట్. ఫాగ్ ఎంట్రీ టైంలో ఇవి వేసుకుందాం అనుకుంటున్నా. ఈ డ్రెస్ లెహంగా అనమాట. యాక్చువల్గా నాకు నా వల్లే లేట్ అయింది అని ఎవరైనా అంటే అది నేను భరించలేను అనమాట. నాకు అలా అనిపించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకని నేను రెడీ అవ్వడం కానీ ఎక్కువసేపు టైం తీసుకునేవి కానీ అసలు పెట్టుకోను. ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిన వాటిలో నేను అసలు అట్లాంటివి పెట్టుకోను. ఎప్పుడైనా ఇంట్లో ఫెస్టివల్స్ అలా చేసుకుంటాం కదా, ఆ టైంలో కొంచెం పెట్టుకుంటా. కావాలంటే కొంచెం ముందు సర్దుకోవడం అలా చేస్తా. లేదంటే కేసు అప్పుడు కూడా లేట్ అవుతుంది అంటే నేను ఎంత త్వరగా అయిపోయి ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకుంటా. అందుకనే నేను మోస్ట్లీ లెహంగాసే సెలెక్ట్ చేసుకుంటా. శారీస్ నాకు కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంకా మంచిగా నేర్చుకోవాలి, ఫాస్ట్గా కంప్లీట్ చేసేలాగా. శారీ కట్టుకోవడం ఫాస్ట్గా నేర్చుకునేలాగా ఆ టైం ఎప్పుడు దొరికినట్టు నా పాస్ట్ రీకలెక్ట్ చేసుకుంటే నాకు గుర్తు రావట్లేదు. అందుకని నేను ఎక్కువగా అంటే తొందరగా ఫినిష్ అవ్వాలి అంటే లెహంగాసే నాకు బెస్ట్ అనమాట. తొందరగా అయిపోతాయి కదా అని నాకు కూడా బాగా నచ్చుతుంది అనమాట. ఈ డ్రెస్ ఎప్పుడు అంటే మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ది. సో ఇది అప్పుడు వేసుకున్నా అంటే మళ్ళీ ఎప్పుడు వేసుకోవడానికి టైం లేదు. ఇంకా ఆబ్వియస్గా మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి, రీకలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇది కంపల్సరీ వేసుకుందామని. చూడడానికి ఇలా కలర్ డల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. నైట్ టైంలో ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా తీసుకున్నప్పుడు స్లీవ్స్ లేవు. నేను అప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో వేసుకున్నప్పుడు కూడా ఇలాగే వేసుకున్నా. అప్పుడు ఇది బాగుంది, కానీ ఇప్పుడు నాకు యాక్చువల్గా స్లీవ్లెస్ అంతగా నచ్చదు. అందుకని నేను ఇలాగే పెట్టించుకుంటుంటాను అనమాట. సో ఇప్పుడు కూడా ఇంకా ఇలా ఉంటేనే బాగుందని అనిపించింది. నేను మొత్తం వేసుకున్న తర్వాత ఇలాగే చూస్తారు కదా, అప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇది మంచి కాస్ట్ కూడా పడింది అప్పుడు చాలా. అండ్ దాని మీద చున్నీ ఏమో ఇది యాక్చువల్గా ఇలా ప్లెయిన్గా ఉండేదన్నమాట. అప్పుడు నేను ఇలాగే వేసుకున్నా. అప్పుడు అంత టైం లేదు నాకు. జస్ట్ 1 or 2 daysలో ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాము షూట్కి. అప్పుడు చేయించుకోవడం వీలవ్వలేదు. అండ్ ఇప్పుడు నేను ఇలా లేస్ పెట్టించుకున్నా. లేస్ తీసుకున్నా. ఈ లేస్ చున్నీ మొత్తం పెట్టించాను అనమాట. లేస్ మాత్రం భలే మ్యాచ్ అయిపోయింది. సేమ్ ఎగ్జాక్ట్ కలర్ దొరికింది. అసలు దీనికే వచ్చింది అన్నలాగా సెట్ అయిపోయింది అనమాట. బాగుంది. ఇది కొంచెం డార్క్ అయినా ఇది కొంచెం లైట్ ఉంది. కాకపోతే ఈ మొత్తం కాంబినేషన్కి చాలా బాగా సెట్ అయిపోయింది అనిపించింది. నా దగ్గర డ్రెస్సెస్ మాత్రం చాలా నీట్గా ఉంటాయి. ఎప్పుడు చూసినా కానీ నిన్న మొన్న కొన్నట్టు ఉంటాయి అనమాట. అట్లా నీట్గా ప్యాక్ చేసుకుంటా. ఇదైతే 5 years ముందు ఇలా పెట్టుకున్నా. ఇందులోనే ఉందనమాట. మధ్యలో మధ్యలో చెక్ చేస్తా, అంటే ఫోల్డ్స్ పడతాయి అట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, అట్లాంటివి చెక్ చేసుకుంటా. ఇది కూడా బ్లౌజ్ ఇట్లా ఫోల్డ్ చేసి పెడతా కదా దీంట్లో, అందుకని ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా, ఈ బీడ్స్ అన్నీ కొంచెం ఇలా ఉన్నాయి అలా ఒక్కోసారి ఒక 2 yearsకి ఒకసారి చూసి పెట్టాను. అంటే ఇప్పటికీ 2 సార్లు తీసాను. ఇది 3వసారి తీయడము. ఇప్పుడు మాత్రం వేసుకుంటా. కొంచెం కూడా ఈ బీడ్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ కలర్ చేంజ్ అవ్వడం అలా ఏం కాలేదు. నీట్గా కొన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది. మంచిగా ఉంది. మళ్ళీ ఎన్ని ఇయర్స్కి టైం వస్తుందో వేసుకోవడానికి. మంచిగా నీట్గా అలాగే పెట్టుకుంటాం మళ్ళీ. ఇప్పుడు మా ఆయన డ్రెస్ అనమాట ఇది. తన డ్రెస్ ఇది. అంటే ఎంట్రీ అప్పుడు కానీ లేదంటే ఆ టైంలో ఎప్పుడు వీలైతే అప్పుడు వేసుకుందామని అనుకుంటున్నాడు. ఎంట్రీ టైంలో నేను వేరే చెప్పాను అనమాట. సో వేసుకుంటే అది కానీ ఇది కానీ వేసుకుంటాడు. మా ముగ్గురికి ఒకేలా ఉండాలంటే నేను ఇంకో డ్రెస్ చెప్పాను అనమాట. అది సింపుల్గానే ఉంటుంది కానీ అది వేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. నేనైతే అది చెప్తున్నా. చూడాలి అక్కడ ఎలా వీలైతే అలా. అండ్ ఇప్పుడు డ్రెస్కి ఇది కూడా మ్యాచ్ అవుతుంది. అది క్రీమ్ కలర్, ఇది ఆరెంజ్ కలర్ కదా, బాగుంటుంది. కాకపోతే నేను ఇంకోటి చెప్పాను, చూపిస్తాను. అంటే సింప్స్కి అయితే చాలా స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఇది మా రిసెప్షన్ టైంలో వేసుకోవాలి మా తేజ, కానీ ఆ టైంలో నా వల్లనే వేసుకోలేకపోయాడు. ఆ వెడ్డింగ్ రిసెప్షన్ రోజు నుంచి నాకు ఇలా హార్ట్లో రెంచ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఆ రోజు అలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి. మా తేజ కూడా ఎప్పుడు పోక్ చేసినట్టు అలా ఏమన్నాడు, కానీ గుర్తొచ్చిన ప్రతిసారి, ఎస్పెషల్లీ వెడ్డింగ్ డేస్ ఉంటాయి కదా, వెడ్డింగ్ డే, 1st anniversary, 2nd anniversary, 4th anniversary దాకా, 5th anniversary మొన్న అయిపోయింది కదా. సో ఆ రోజు కూడా అన్నాడు ఈసారైనా వేసుకొని ఇస్తావా అని. ఆ రోజు హడావిడిలో కొంచెం ఈ డ్రెస్ వేసుకోవడం మిస్ అయింది అనమాట. అది నా వల్లే జరిగింది మెయిన్గా. అలా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్నాడు అనమాట, నేను బేబీ ఫస్ట్ బర్త్డే రోజే వేసుకుంటా, ఇంకా మధ్యలో ఎప్పుడు వేసుకొని అది అని చెప్పి అన్నాడు అనమాట. అందుకని దీన్ని నేను బాగా కాపాడుకుంటూ వచ్చాను అనమాట. మంచిగా మధ్యలో ఊరికే చెక్ చేసుకుంటుండేదాన్ని, ఎలా ఉంది, ఫోర్స్ ఏమైనా పడ్డాయి బాగుందా అని చెప్పేసి. దీన్ని మంచిగా సపరేట్గా
ఒక కవర్లో పెట్టేసి మంచిగా ప్రిజర్వ్ చేసి పెట్టాను అనమాట. తనకి ఈరోజు వేసుకోబోతున్నాడు. అమ్మయ్య, నాకున్న సాడ్ ఫీలింగ్ అనేది ఈ రోజుతో పోతుంది అనమాట. మా తేజ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆ రోజు కంపల్సరీ వేసుకోవాలి అని చెప్పేసి మంచి ఇష్టంతో కొనుక్కున్నాడు పాపం. కాకపోతే ఇంకా అలా అయిపోయింది. జ్యోతి డ్రెస్తో మ్యాచ్ అవ్వాలి అంటే నేను ఈ కలర్ వేసుకోమని చెప్తున్నా. సో ఒకటి ఇది సెలెక్ట్ చేసుకోమని చెప్పాను అనమాట. ఇది బాగుంటుందని అనుకుంటున్నాను నేను. బేబీ ఎంట్రీ టైంలో మా జ్యోతి డ్రెస్ ఇది. దీనికి మంచిగా వేస్ట్ బెల్ట్ ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్లీ ఒకటి వచ్చిందనమాట, అంటే స్టోన్స్తో ఉంది. ఇక్కడ పడిపోయింది, అంటే తీసాము ఇందాక. మనం కావాలంటే తీసి పెట్టుకోవచ్చు. పిన్తో వచ్చిందనమాట, సేఫ్టీ పిన్తో. అందుకని బేబీ ఆడుకునేటప్పుడు గుచ్చుతుందేమో అని చెప్పేసి తీసి పక్కన పెట్టాము. ఇలా సపరేట్గా కోట్ వచ్చింది. కావాలి అంటే ఇక్కడ అటాచ్ చేసేసుకోవచ్చు. దీనికి ఈ డ్రెస్కి ఇలా అటాచ్ చేసుకోవచ్చు. లేదు ఇలాగే వేసుకోవాలి అనుకుంటే ఇది తీసేసి వేసుకోవచ్చు అనమాట. అలా ఉంది. ఇక్కడ ఒకటి స్టోన్స్తో వచ్చిందని చెప్పాను కదా, అది కూడా పెట్టేస్తే అప్పుడు ఇంకా నీట్గా కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. తను స్పెషల్గా కనిపిస్తుంది. ఎంట్రీ టైంకి అయితే నేను ఏం ముందు ప్లాన్ చేసుకోలేదు. నేనైతే ఆ డ్రెస్ వేసుకుందామని అనుకున్నా ఫస్ట్. అండ్ మా తేజకి ఎలాగో నేను వేసుకున్నా కాబట్టి క్రీమ్ ఆర్ వైట్ అలా వేద్దామని అనుకున్నా. సో లక్కీగా జ్యోతికి కూడా వైట్లో అలా దొరికింది అనమాట. అండ్ ఎంట్రీలో వైట్ డ్రెస్తో బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అంటే విజువలైజ్ చేసుకుంటేనే మంచిగా అనిపించింది. ఆ రోజు ఇంకా బాగుంటుందేమో అని అనిపిస్తుంది అనమాట. ఇలా ఈ డ్రెస్తో అయితే తనకి బాగుంటుంది, తను చూడడానికి మంచిగా కనిపిస్తుంది అని చెప్పి నాకైతే అట్లా విజువల్స్ అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇలా క్లోజ్ చేసుకుని చూస్తే నాకైతే బాగుంటుంది అని అనిపిస్తుంది. అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నాం. యాక్చువల్గా ఈ డ్రెస్ తీసుకోవడానికి మేము వెళ్ళలేదు. మా తేజ ఒక్కడే వెళ్ళి నాకు వీడియో కాల్ చేసి చూపించాడు అనమాట. అన్ని డ్రెస్సెస్లో నాకు ఈ డ్రెస్ బాగుంది అనిపించింది అండ్ తనకు కూడా బాగా మ్యాచ్ అవుతుంది అని ఇది తీసుకోమని చెప్పాను. సో ఈవెంట్లో మేము ఎంట్రీ టైంలో వేసుకునే డ్రెస్సెస్ ఇవన్నమాట. మెయిన్ ఈవెంట్ కేక్ కటింగ్కి ఏ వేసుకుంటామో నేను తర్వాత చూపిస్తాను. నేను హెయిర్ కట్ సేమ్ డే చేయించుకుందామని చెప్పేసి ముందు చేయించుకోలేదు. ఎలాగో మేకప్ లేదు కదా, హెయిర్ కట్ అయితే తొందరగా అయిపోతుందని ఆ రోజే వెళ్ళాను. మేము ఒక 2 hours ముందే ఫంక్షన్కి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేటప్పటికి ఇంకా స్టేజ్ రెడీ చేస్తున్నారు, కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మేము ఎందుకు ముందు వెళ్ళాము అంటే అక్కడ తీసుకెళ్ళినవి సర్దుకోవాలి కదా, అండ్ అలాగే ఫోటోషూట్కి బేబీని రెడీ చేయాలి. అందుకని చెప్పేసి కొంచెం ముందు వెళ్తే ఆ సరౌండింగ్స్కి కూడా అలవాటు పడినట్టు ఉంటుంది కదా, మంచిగా కొంచెం కోఆపరేట్ చేస్తుంటాయి కదా అని చెప్పేసి కొంచెం ముందే వెళ్ళాము. అండ్ జ్యోతిది మైల్ స్టోన్స్ బ్యానర్ ఒకటి ఉంది కదా ఫొటోస్కి, అది ఇక్కడ పెట్టేస్తున్నాం. ఎవరికి తెలుసు నేనున్నానో నాకు తెలుసా కదా జితి. ఇప్పుడు ఫోటోషూట్ జరుగుతున్న ప్లేస్లోనే మా పెళ్లి టైంలో హోమం ఇక్కడే చేసామన్నమాట. సో ఇక్కడే జరిగిందని చెప్పేసి మా ద్యుతికి తేజ చెప్తూ ఉన్నాడు అనమాట, ఇక్కడే మా హోమం జరిగింది పెళ్లి టైంలో అని చెప్పి. దానికి ఏం తెలుస్తుంది, కాకపోతే మా హ్యాపీనెస్ అంతే. మేము పెళ్లి టైంలోనే ఇక్కడే జరగాలి, ఇదే ప్లేస్లో మేము మా బేబీ ఫస్ట్ బర్త్డే చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి మా హ్యాపీనెస్ని అలా దాంతో షేర్ చేసుకున్నాం అంతే. అండ్ మెయిన్లీ నేను చెప్పాను కదా ఈ డ్రెస్ కంపల్సరీ ఈరోజు వేసుకోవాలి అని చెప్పేసి, నాకైతే ఎంత హ్యాపీగా ఉందో అసలు. అమ్మయ్య ఈ డ్రెస్ ఇప్పటికైనా వేసుకున్నాడు అని చెప్పి. అసలు అదంతా ఏమో కానీ వాళ్ళు ఫోటోషూట్ కూడా ఇక్కడ కూడా తీస్తారు అని చెప్పేసి మాకు తెలియదు. కానీ ఇదో మెమరబుల్ మూమెంట్ అంతే.